అటు నిజామాబాద్ లోక్సభ బరిలో నిలిచిన రైతు అభ్యర్థుల ఆందోళనకు దిగారు. వాళ్ళ నిర్వహించాల్సిన ఈవీఎం అవగాహన సదస్సు కేంద్రం దగ్గర వాళ్ళంతా ఆందోళన చేపట్టారు. ఎన్నికను 15 రోజుల పాటు వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమకింకా గుర్తులే కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇటు ఈ ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన అవగాహన సదస్సును రైతుల ఆందోళన దృష్ట్యా అధికారులు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు వాయిదా వేయాలని పసుపు ఎర్రజొన్న రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ని కలిసినటువంటి రైతు అభ్యర్థులు తమకు ఎన్నికల గుర్తులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు గుర్తులు కేటాయించుకుంటే ప్రచారం ఎలా నిర్వహించుకుంటామంటున్న నిజామాబాద్ రైతు అభ్యర్థులతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. సార్, మీరంతా రైతులు, మీరు నామినేషన్ వేశారు. మొత్తం రైతుల గిట్టుబాటు ధర కానీ పసుపు బోర్డు కానీ ఇతర విషయాలపైన మీకు ఈ 4 రోజుల్లో మాత్రమే మీకు టైం ఉంది. ఇంతవరకు మీకు గుర్తు రాలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. అసలు మీ ప్రాబ్లం ఏంది, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ప్రధానంగా మా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా ప్రాంతం ఎక్కువ పసుపు ఎర్రజొన్న ప్రధానంగా పండిస్తారు. మాకు దీనికి మద్దతు ధర కావాలని చెప్పేసి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కానీ ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ స్పందించలేదు. 242 మంది మేము నామినేషన్ దాఖలు చేసినాము. అందులో కొన్ని రిజెక్ట్ కాగా 178 మంది రైతులు బరిలో ఉన్నారు. మొత్తం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్ వేయలేము. ఈ నిరసన జాతీయ స్థాయిలో మా ప్రాంత సమస్యల గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతో మేము నామినేషన్ వేయడం జరిగింది. 28వ తారీఖు నాడు మా అభ్యర్థులకు గుర్తులు కేటాయింపడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు నామినేషన్ వేసినప్పుడు ఎన్నికల అధికారి మా నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు ఎన్నికల ప్రధాన అధికారికి ఒక మెమోరాండం ఇచ్చినాము. ఎందుకంటే మాకు సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇప్పటికీ మాకు ఇమేజ్ రూపకంగా మాకు గుర్తు కేటాయించలేరు. మాకు ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలమ్మా గుర్తులని అని చెప్పేసి వారి దృష్టికి తీసుకుపోయి ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మరో రైతును అడిగే ప్రయత్నిద్దాం. మీకు ఏ గుర్తు వచ్చింది? మీరు ఎట్లా ఎన్నికల సంఘాన్ని కలిసారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా కొత్తపల్లి గ్రామం నుంచి 2 నామినేషన్లు వేసినాం. ఏదో మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినాం. మా రైతులు విరాళాలు సేకరించి మరి మమ్మల్ని ఇక్కడికి పంపించి ఏకగ్రీవ తీర్మానాలు ఆల్రెడీ ఊర్లలో వ్యవసాయం ఉన్నవారు లేనివారు అందరూ మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని ఇవాళ ఇక్కడికి పంపించారు. ఇంతకుముందు కనీసం ఒక 5 రోజుల ముందు మనిషికి పలక గుర్తొచ్చింది. ఇలా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, కానీ దాంతో ఒక క్లారిటీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవ్వడం లేదు. రాజుతో కలిసి సాదిక్ HM టీవీ, హైదరాబాద్.